ఎంత ఇచ్చావు? అదేనా? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు. నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. ఈడెవడ బీడా? పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఆ పంది పేరు రఘురామ కృష్ణం రాజు. ఏంటి ఇప్పుడు? ఏంటి ఆ బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, చెప్పు. మిస్టర్ రఘురామ కృష్ణంరాజు, నేను లిల్లీ పుట్టే. ఇడెవడండి బాబు? ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొకడం. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొజ్జా నా కొడుకు అనుకుంటే ఉడిపిస్తా ఒక్కొక్కనికి. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. క్రైస్తవ సోదరుల మీద గాని నీ మాట నోట్లో నుంచి వచ్చిందా? ఏం పిక్తారా ఎర్ర ఎర్రి పప్ప. నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను. ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. నీ నాలుక కోసి నిచ్చినేసుకోవాలరా నువ్వు. నా 4 కోయాలంటే పుట్టినవాడు కానీ వేసేసాడు, బాగా వేసేసాడు. జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీ కోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. బాబు లేవు. బాబు జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీ కోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. అరే ఈడెవడ్రా కొత్తోడు? నా బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణన్న నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? అండ్ నంబర్ 3, నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ప్రపంచంలో ఎవ్వరూ అడుక్కోనంతగా అడుక్కుతింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఇలా ముగ్గురు గురించి ఈ రోజు మాట్లాడాలా. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు. చూపించు సరే, చూపించరా. చూపించా. చాలా సెకలు ఉన్నారా నీలో? రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక. ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. పాసు బీసినావు లేవు. నాకు జడా శ్రవణ్ అత్యంత ఆత్ముడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆ మహాతల్లి ఒక వీర పురుషుణ్ణి జాతికి అంకితం చేసిన తర్వాత ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. సాధారణంగా ఏంటంటే అంబేద్కర్ ప్రతి దగ్గర పుట్టకపోవచ్చు, కానీ తన వారసులను ఏదో రూపంలో పుట్టిస్తాడు. ఓకే ఓకే ఓకే. ఈ అభినవ్ అంబేద్కరే జడా శ్రవణ్. ఈ అభినవ్ అంబేద్కరే జడా శ్రవణ్. రెండిటికి నక్కకు నాగలు కనుకున్న తేడా ఉంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
₹1 కోటి ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ ఎంప్లాయీస్ కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, అయన్నొద్దు పాయింట్కి రా. వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాలా. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకి హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తా ఉంది. నీ బాధేంటి బామ్మది? ఇదే విశాఖపట్నంలో ఇంతకు ముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? అది కూడా మీకు తెలీదా? ఎంతమంది చనిపోయినారు? 14 మంది. వారి పేర్లేమి కనుక్కొచ్చి కనిపించే ఎల్జీ పాలిమర్స్ లో ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? ఏమో సార్, నాకు కనపడదు. ఏకంగా ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు. ₹1 కోటి ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు. జరిగి 2 ఏళ్లైనా ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. మీ బతుకులు చెడా, బతుకులా. ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అది అవదమ్మా. ఒక నెల తిరక మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, మీ కుటుంబానికి కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్ జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ నువ్వు గన నలిపేస్తే ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. ఎందుకు అడుగు తింటానికా? కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడు అవుతాడు. ఇదేవాడండి బాబు, ఆయన ఎదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అంతే తప్పనిచ్చి ఎవ్రీబడి ఈస్ ఎ కాక్రోచ్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ది జస్టిస్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్. అమ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరో అని చెప్పి జనాలు ఆలోచించారు, కానీ ఇంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు.